చేయడానికి సంకల్పం చేశారట. ఇది ఆషామాషి కాదు, 3000 సంవత్సరాల పాటు చేయవలసినటువంటి తపస్సు. అయితే దత్తాత్రేయ స్వామి వారు ఈ తపస్సు చేయు ప్రదేశం మాహేష్మతి నగరాన్ని ఎంచుకున్నారట. అక్కడ ఒక ఈశాన్య దిక్కులో ఒక గుహ ఎందు కన్నులు తెరిచి ఉంచారు. భూమధ్య భాగమున దృష్టి నిలిపారు. చేతులు రెండు పైకి పెట్టి ఉంచారు. దృష్టి నిలిపి గోడవలే కట్టెవలే నిశ్చలముగా నిలిచి బ్రహ్మోత్తరమనే తపస్సు చేయడానికి సంకల్పం చేశారండి. అయితే అదే రాజ్యంలో మాహేష్మతి రాజ్యానికి కార్తవీర్యార్జునుల వారు పరిపాలన చేస్తున్నారు. ఆ రోజు సభ అంతా కూడా ఏర్పడింది. అక్కడికి పండితులు, ఋషులు ఇత్యాది సమస్తమైనటువంటి అందరూ చేరుకున్నారు. కార్తవీర్యార్జునుడు సభలోని పెద్దవారందరికీ కూడా మర్యాద పూర్వకంగా నమస్కారం చేసి, రాజు అనే పదవి నాకు కట్టబెట్టారు కానీ నాకు చేతులు సరిగ్గా లేవు, నేను రాజ్య పరిపాలన చేయలేకపోతున్నాను, నా చేతులు బాగోగుటకు ఏదైనా ఉపాయం ఉంటే తెలపండి అని సవినయంగా ఋషులకి, పండితులకి, పురోహితులకి నమస్కారం చేశారటండి. అయితే సభలో ఉన్నటువంటి పండితులంతా చెప్పారట, అయ్యా మన యొక్క రాజ్యానికి వైభవం మొదలైంది, దీనికి సూచనాప్రాయంగానే దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేయడం మన ఈశాన్య దిక్కులో ప్రారంభించారు. ఇది అంతా కూడా శుభ పరిణామము కనుక మీరు కనుక ఆయన్ని సేవించినట్లయితే తప్పక మీకు ఆయన అనుగ్రహం ద్వారా మీ చేతులు బాగుంటాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు అని అభయించారండి. అయితే ఋషుల వద్ద ఆజ్ఞ తీసుకుని ఆ రోజు దత్తాత్రేయ స్వామి వారి సేవ చేయడానికి బయలుదేరారు. రాజుగారు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తే కూడా ఒక 100 మంది పరివారం అంతా ఉంటుంది. ఆ పరివారం కూడా వెళ్ళారు. అందరికీ కూడా ఆ రోజు దత్తాత్రేయ స్వామి వారు తపస్సులో ఉన్నప్పటికీ ఆయన మద్య మాంసాది ఆహారం స్వీకరిస్తున్నట్టుగా కనబడ్డారండి. చుట్టూ వచ్చినటువంటి ఆ జనమంతా అనుకుంటున్నారట, ఏమిటి మన రాజు చాలా గొప్పవాడు, ఈ మద్య మాంసాలు భక్షించే ఈ యతీశ్వరుడి దగ్గరగా ఈయన రావడం, ఈయన వల్ల చేతులు బాగున్నాయా అని వచ్చిన 100 మందిలో ఒక 50 మందికి సందేహం కలిగింది. సరే కాసేపు ఆ చొంత చేతులతోనే కాళ్ళు వచ్చి ఒళ్ళు వచ్చి మరలా రాజు తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మరలా బయలుదేరారండి. సగానికి సగం మంది జనం తగ్గిపోయారు. ఈ యొక్క మద్యమాంసాది ఆహారం స్వీకరించే వారు మనకే భావిస్తారు అనుకున్నారండి. సరే కూడా ఇంకొంతమంది సైన్యం బయలుదేరారు. ఆ రోజు స్వామివారి ఒడిలో ఒక అమ్మాయి బాలరూపంలో ఉన్నటువంటి అనఘాదేవిని ముద్దాడుతున్నట్టుగా కనబడ్డారు. వచ్చినటువంటి వారంతా చూసి ఇదేమిటిది, ఈ యొక్క